హలో అందరికీ, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి ఆనియన్స్, టమాటా, మిర్చి అండ్ గార్లిక్. అవి మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఈరోజు స్పెషల్ ఏంటంటే వెరీ లెస్ ఆయిల్తోని ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను. దానివల్ల ఇది కూడా మన డైట్లో ఫిష్ కంపల్సరీ ఉండాలి, ఒమేగా 3 కాబట్టి అది మన హెల్త్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఫిష్ కర్రీ వల్ల మనకి అది వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసుకొని, నెక్స్ట్ టమాటాస్ కూడా కట్ చేసుకొని, గార్లిక్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఏం చేద్దామంటే వీటిని అన్నిటిని ఒక మిక్సీలో తీసుకుందాం వన్ బై వన్. రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక మిక్సీలో జార్లో వేసేసుకొని అందులో మనము దానికి సరిపడా కొంచెం జీరా, కొంచెం ధనియాలు, కొంచెం ఆయిల్, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కొట్టేసి మనం అందులో ప్యాన్ రెడీ చేసుకుందాం. దాంట్లో నేను చెప్పాను కదా ముందే మీకు కొంచెం ఆయిలే యూజ్ చేస్తామని. జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది, కడాయికి అంటకుండా దీనికుండా. అంతేనే. చూసారా ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. జస్ట్ మేబీ 1 స్పూన్ అలా ఉండొచ్చు. జస్ట్ స్ప్రే చేయండి. తర్వాత యాజ్ యూజువల్గా నార్మల్ ఆనియన్స్, టమాటా, జీరా అన్నీ వేసి లైట్గా షాలో ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయండి. అంతకు ముందుగా మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని మనం బాగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకొని పులుసులా చేసుకోవాలి. నేను ఇందులో రాడిష్ యూస్ చేశాను. రాడిష్ యూస్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మనకి బాగా వెళ్తుంది. డైరెక్ట్గా రాడిష్ తిన్న వాళ్ళకి, పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఫిష్ లాగా వేసుకొని తింటే దాని రుచి దానికి చేరి చాలా టేస్టీగా మారుతుంది. అది ఈజీగా మనం తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నిటిని ఇలాగా మొత్తం మగ్గే వరకు నీట్గా ఒక కప్ పెట్టుకొని నీట్గా చేసిన తర్వాత మనము ఇంతకుముందు చెప్పాను కదా ఫిష్ అని, దాన్ని బాగా కడిగేసుకొని పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నిటిని వేసుకొని ధనియా పౌడర్ వీటిని అన్నిటిని పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బాగా ముక్కకు ప్రతిదానికి పట్టేలాగా నీట్గా కలుపుకోండి. అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. నేను ఇది ముందే కొంచెం పెట్టుకున్నాను. మీరు కూడా ఒక 15 to 20 మినిట్స్ ముందు ఇచ్చేసుకొని పెట్టుకోండి. అప్పుడు ముక్కకు అనేది పడుతుంది. ఇప్పుడు ఆ పట్టిన ముక్కల్ని చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో ముక్కలు. ఆ ముక్కల్ని ఈ పులుసులో మనం ఎప్పుడైతే చేసుకున్నామో దాంట్లో వేసుకొని మనము మగ్గించుకోవాలి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి అంటకుండా సెపరేట్గా కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ 1 by 1 ఇలా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో కొంచెం ఎక్కువగా కలిపితే పీసెస్ విడిపోతాయి. సో లైట్గా మిడిల్లోని ఖాళీగా ఉన్న దగ్గర కొంచెం ఇచ్చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటే అయిపోయింది మన ఫిష్ కర్రీ. లో ఆయిల్తో మంచి టేస్టీ అయిన ఫిష్ కర్రీ. మీ అందరికి నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.